ప్రతిభ ఎవరి సొత్తు కాదని ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిరూపించారు. నాగర్ కర్నూలు జిల్లా ముస్టిపల్లి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు సాయి చరణ్, ప్రవీణ్ రూపొందించిన నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోర్డు ప్రదర్శన జాతీయ స్థాయిలో ఎంపికైంది. 10th విద్యార్థి సాయి చరణ్, 8వ తరగతి విద్యార్థి ప్రవీణ్ ప్రతిభను టీచర్ శైలజ గుర్తించి ప్రోత్సహించారు. వరద బాధితులకు తరలించేందుకు ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో బోట్ను రూపొందించారు. వెంకటేష్ అలాగే బెండ్ అయింది కొద్దిగా. నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ రూపొందించిన విధానం చూస్తే వెదురు బొంగుల్ని అమర్చి వాటి కింద 4 వైపులా నీటి క్యాన్లు ఏర్పాటు చేశారు. పైన చెక్క పెట్టుకుని కూర్చుని నీటిలో తెడ్ల సాయంతో ముందుకు సాగేలా రూపొందించారు. ప్రాజెక్టులో మరో 2 కుర్చీలను ఉపయోగించారు. అదుపు తప్పి నీళ్లలో పడకుండా పడవ కింద పిరమిడ్ ఆకారంలో కర్రలు ఏర్పాటు చేశారు. దీంతో నీళ్లలో సాఫీగా బోట్ సాగుతుంది. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అంతర్జాతీయ పోటీలో దేశవ్యాప్తంగా 1500 ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ జిల్లా ముస్టిపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశారు. సాయి చరణ్, ప్రవీణ్ రూపొందించిన నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం పంజాబ్ గురుకాశీ యూనివర్సిటీ ముందుకొచ్చిందని ప్రధాన ఉపాధ్యాయురాలు సురేఖ తెలిపారు. సాయి చరణ్, ప్రవీణ్ ప్రతిభను డీఈఓ రమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లి ఇటీవల ఆన్లైన్లో జరిగిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం ద్వారా మా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి 50 ప్రాజెక్టులు సెలెక్ట్ అవ్వగా నాగర్ కర్నూలు జిల్లా నుండి ఉత్తమ ప్రాజెక్టుగా మా ప్రాజెక్టు సెలెక్ట్ అయింది. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వరద బాధితులను కాపాడడం కోసం మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేశాం. విద్యార్థులకు నేను కొన్ని గైడెన్స్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు. మన చుట్టూ దొరికే వేస్ట్ మెటీరియల్, బొంగు కట్టెలు, మినరల్ వాటర్ బాటిల్స్ తో ఈ ప్రాజెక్ట్ ని తయారు చేసుకోవచ్చు. ఒకేసారి 4 వరకు కూడా దీని మీద ప్రయాణం చేయవచ్చు. వరదపోటు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి సేఫ్ ప్రాంతం వరకు రెస్క్యూ టీం వచ్చి కాపాడే వరకు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టు గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ వారు దత్తత తీసుకొని ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం మాకు నిధులు సమకూరుస్తామని తెలియజేయడం జరిగింది. మరియు వరద ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట క్యాంపుల రూపంలో ఈ ప్రాజెక్టుని వివరిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు తయారు చేయడానికి మాకు గ్రామస్తులు, మా పాఠశాల జీహెచ్ఎం గారు, మా స్టాఫ్ అందరూ కూడా చాలా సహకరించారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ మున్సిపల్ స్కూల్, పెద్దకొత్తపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. మేము పంజాబ్లో మమ్మల్ని నేషనల్ లెవెల్కి తీసుకున్నాడు. మేము పంజాబ్లో చేసి ప్రయోగం చూపించాలి. మా టీచర్ సాయంతోనే, సైన్స్ టీచర్ సాయంతోనే మేము ఇట్లా వెళ్ళాము. అందరు మెచ్చుకున్నారు టీచర్ వల్లనే. మేము ఈ ప్రైజ్ చేసింది ఎందుకంటే కట్టెలు కానీ, బొంగు కట్టెలు, బాటిల్స్ కానీ ఇవన్నీ తీసుకొని సింపుల్గా చేసినాం. చుట్టుముట్టు దొరికే వస్తువులతోనే వేసుకోవచ్చు. ఈ ప్రైజ్ వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీలు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఒక ప్రాణం కాకుండా మాకు సక్సెస్ అవుతుంది. మా టీచర్లు ఇది అందరూ మెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మేము ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుతున్నాం.